సూర్యానగర్ కాలనీలో ఒక చోట ఆనందం తన కొడుకు ఆకాష్ పంక్చర్ షాప్ని నడిపించుకుంటూ ఉంటారు. 24 గంటలు అందులో ఉంటామనే బోర్డు పెట్టుకుని ఎప్పుడు చూడు షాప్ తెరిచే ఉంచుతారు. ఓ రోజున తండ్రి ఆనందం షాప్లో పడుకుంటే మరొక రోజున కొడుకు ఆకాష్ పడుకుంటాడు. అలా ఆ తండ్రి కొడుకులు రాత్రి పగలు కష్టపడుతూ డబ్బు సంపాదిస్తూ వాటిని తీసుకెళ్లి అత్తకోడళ్లైన రాధమ్మ మీనా చేతులకిస్తారు. ఆ డబ్బులతో అత్తాకోడళ్ళు ఇంటికి సరిపడా సరుకులు కూరగాయలు తీసుకొచ్చి రుచికరమైన వంటలు చేసి తమ భర్తల్ని సంతోషపెడుతుంటారు. అత్తయ్య, నేనీరోజు స్పైసీగా ఉండే ఆలు టిక్కీ చేద్దామనుకుంటున్నాను. చెయ్యి కోడలా, నేనొద్దని చెప్పట్లేదు కదా. నాక్కూడా చాలా రోజుల నుండి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. గత 10 రోజులుగా ఆకుకూరలు కూరగాయలు తిని బోర్ కొడుతుంది. నాలుక కూడా కొంత రుచి కోరుకుంటుంది. స్పైసీ ఆలు టిక్కీ చెయ్యాలనుకుంటున్నావు, అంతేనా? అవునత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి కావలసిన ఆలుగడ్డలు మసాలాలు తీసుకొస్తాను. ఇంతలో మీరు రైస్ పెట్టండి. కోడలా, నీకెలాగూ 2 చేతులున్నాయి. మనింట్లోని గ్యాస్కి 2 పొయ్యిలున్నాయి. నువ్వు తలచుకుంటే 2 చేతులతో 2 పొయ్యిల మీద వంటలు చెయ్యగలవు. ఓహో అత్తయ్య, తమరు పొగడ్తలు మొదలెట్టారంటే నేను అర్థం చేసుకోగలను. ఏ పని చెయ్యొద్దులేండి. నేను మార్కెట్ నుండి ఆలుగడ్డలు తీసుకొచ్చిన తరువాత 2 నేనే చేస్తాను. అప్పుడు మావయ్య వాళ్ళకి లంచ్ బాక్స్ నేనే ఇచ్చేసొస్తాను. కోడలంటే నీలా ఉండాలి మీనా అని రాధమ్మ చెప్పడంతో మీనా సంచి తీసుకుని మార్కెట్కెళ్ళింది. ఆలుగడ్డలు కావలసిన మసాలాలు తీసుకుని 10 నిమిషాల్లో ఇంటికొచ్చింది. రాధమ్మ చూసావా కోడలా, నువ్విలా వెళ్ళి అలా కావలసిన వాటిని తీసుకొచ్చేశావు. నాకు రావడం వీలవుతుందా చెప్పు? మనమనుకుంటే అవుతుందత్తయ్యా, కానీ తమరనుకోరు కదా. దారిలో కనబడి పలకరించే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ల మంచి చెడు తెలుసుకుంటూ కష్టాలు చెప్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. జోక్ వేస్తే నవ్వుతారు. డబ్బులడిగితే ఎంతుంటే అందిస్తారు. ఇదేంటత్తయ్యా అంటే మానవ సేవ అంటారు. అందుకే మిమ్మల్ని పంపించకుండా నేను వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నాను. సర్లే కోడలా, లంచ్ టైం అవుతుంది. వెళ్ళి స్పైసీ ఆలు టిక్కీ చెయ్యి. కడుపు నిండా తిని తండ్రి కొడుకులకు తీసుకెళ్లి ఇచ్చేసేయి. 10 నిమిషాల్లో రెడీ చేస్తానత్తయ్యా అని మీనా కిచెన్లోకి వెళ్ళి స్పైసీ ఆలు టిక్కీ చేయటం మొదలెట్టింది. పంచర్ షాప్ దగ్గర వర్క్ లేకపోవడంతో తండ్రి కొడుకులు ఆనందం ఆకాష్ ఖాళీగా కూర్చుని ఉంటారు. అప్పుడు కొడుకు ఆకాష్, నాన్నా, నేను చెప్పమని చెప్పిన విషయం అమ్మతో మీనాతో చెప్పవా? లేదు బాబు, చెప్పలేకపోతున్నాను. ఇన్నాళ్లుగా ఎంత కష్టమొచ్చినా నేనెప్పుడూ మీ అమ్మని పనికి పంపలేదు. నేనే నా తోచిన కష్టం చేసుకుంటూ వచ్చిన డబ్బులు తీసుకెళ్లి మీ అమ్మకిచ్చేవాణ్ణి. అన్నీ తనే చూసుకునేది. కానీ నాన్న, పరిస్థితులు అప్పటిలాగా లేవు కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే బాబు, కానీ నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు నేను మీ అమ్మతో, రాధా, నువ్వు కోడలు కలిసి ఏదైనా పనికెళ్ళండి, రేపు మనవడో మనవరాలో పుడితే ఖర్చుకి డబ్బు కావాలి కదా అని చెప్పలేకపోతున్నాను. అన్నీ తెలిసిన నువ్వే అలా అంటే ఎలా నాన్నా? బాబు ఆకాష్, నువ్వే నెమ్మదిగా మీనాతో చెప్పు. కోడలు అర్థం చేసుకుంటుంది. ఏమో నాన్న, అర్థం చేసుకోవడం పక్కన పెడితే భార్యకి 2 పూటల అన్నం పెట్టలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? కోడలు అంత మాట అంటుందని నేను అనుకోవట్లేదు బాబు. చెప్పలేం కదా నాన్న. మీనా మాటంటే ఇక నుండి నేను మీనా కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలనా? వామ్మో, నా వల్ల కాదు. అందుకే బాబు, దేవుడు మనకు ఈ పంచర్ షాప్ దారి చూపించాడు. దీన్నే నమ్ముకొని నిన్ను సాదుకున్నాను. ఈ పంచర్ షాపే మనకు 2 పూటలా అప్పుడు నాకు అన్నం పెట్టింది, ఇప్పుడు నీకు అన్నం పెడుతుంది, రేపు నా మనవడికి పెడుతుంది. దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి పంచర్ వేయమని వచ్చాడు. ఇద్దరూ ఆ పని చేస్తుంటారు. కిచెన్లో కోడలు మీనా స్పైసీ ఆలు టిక్కీ చేసి లంచ్ బాక్స్లు కట్టింది. అత్తయ్యా, అత్తయ్యా అని తన అత్త రాధమ్మని పిలిచింది. రాధమ్మ కిచెన్లోకొచ్చింది. గుమగుమలాడే స్పైసీ ఆలు టిక్కీ వాసన ఒక్కసారిగా ముక్కుకి తగలడంతో మురిసిపోతూ, వారే వా కోడలా, స్పైసీ ఆలు టిక్కీ వాసన ఆదిరింది కదా. మీరిప్పుడు తింటారా, తర్వాత తింటారా?
తర్వాతెందుకు కోడలా, ఇప్పుడు తినేస్తాను. నాకు పెట్టివ్వు, నువ్వు కూడా తిను. నేను మావయ్య వాళ్ళకి లంచ్ ఇచ్చేసొస్తానత్తయ్యా, తర్వాత తింటాను. నేనిక్కడ తినుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది. ఆయన అరిచినా అరుస్తారు. అసలే 2-3 రోజుల నుండి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. చెప్పలేకపోతున్నారు. ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదని పడుకుంటున్నారు. అవును కోడలా, మీ మావయ్య కూడా అంతే. నాతో ఏదో చెప్పాలని చూస్తున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. నేనెంత అడిగినా చెప్పట్లేదు. నువ్వే ఎలాగైనా తండ్రి కొడుకులు ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి. మావయ్య మీతో, ఆయన నాతో చెప్పలేకపోతున్నారంటే మనం వాళ్ళని సరిగా అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అవుతున్నారేమో అత్తయ్యా. అర్థం చేసుకునే కదా కోడలా వాళ్ళు తీసుకొచ్చినంతలో సంసారం నెట్టుకొస్తున్నాం. ఒకవేళ పంచర్ షాప్లో ఆయన ఒక్కడే ఉంటే అడుగుతానులేండి అత్తయ్యా. సరే కోడలా, నువ్వు వెళ్ళి లంచ్ ఇచ్చేసిరా. వచ్చాక ఇద్దరం కలిసి తిందాం. ఆ కోడలా, మనం మాట్లాడుకున్నది కూడా కొడుకుతో చెప్పు. ఒప్పుకుంటారనే నేను అనుకుంటున్నా. సరే అత్తయ్యా, చెప్తాను. మీరు తినేసేయండి అత్తయ్యా. ఒకవేళ ఆయన షాప్లో ఒంటరిగా ఉంటే మాట్లాడి రావడానికి ఆలస్యం అవుతుంది. అందుకని మీరు తినేసేయండి సరే కోడలా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే మీనా లంచ్ బాక్స్ పట్టుకుని ఇంట్లో నుండి బయలుదేరింది. రాధమ్మ స్పైసీ ఆలూ టిక్కీ పెట్టుకుని చకచకా తినేస్తూ ఉంది. మీనా లంచ్ బాక్స్ తీసుకుని పంచర్ షాప్కొచ్చింది. అప్పుడు షాప్లో తన భర్త ఆకాష్ ఒక్కడే ఉన్నాడు. ఏవండి, లంచ్ తీసుకొచ్చాను. మావయ్య ఎక్కడున్నారు? మీనా, అక్కడ పెట్టేసెళ్ళు. నాన్న రోడ్డవతల పక్క కారు పంచర్ వేయడానికి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత వస్తాడు. నేను నాన్న కలిసి తింటాం. నువ్వు వెళ్ళు. నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు మీనా. కొన్ని రోజుల నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ప్రేమగా ఉండట్లేదు. షాప్ నుండి వస్తున్నారు, తినేసి పడుకుంటున్నారు. అంతేకాకుండా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటో చెప్పండి. ఇప్పుడిక్కడ మావయ్య అత్తయ్య ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం. ఇప్పుడు చెప్పండి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే బావుంటుంది కదా. అవునండి, ఇప్పుడు కాదనెవరన్నారు? నేనంటున్నాను మీనా. ఇంట్లో మీ అత్తాకోడళ్ళు పనులన్నీ అయ్యాక చుట్టుపక్కల కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడమే కదా. అవునండి, కానీ గత వారం రోజుల నుండి అలా చేయటం మాకిష్టం లేదు. అందుకే నేను అత్తయ్య ఒక నిర్ణయానికొచ్చాం. ఏంటి మీనా, పగలంతా మీరిద్దరూ పంచర్ వేస్తే రాత్రంతా మేము పంచర్ వెయ్యాలా? సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఈ కితకితలే వద్దని చెప్పేది. అయితే సారీ మీనా, చెప్పు. మీరన్నదే నేను అత్తయ్య మాట్లాడుకున్నాం. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అని మీనా చెప్పగానే ఆకాష్ ముఖం సంతోషంగా వెలిగింది. అత్తాకోడళ్ళు కలిసి ఏదైనా పనికెళ్దామని నిర్ణయించుకున్నారా మీనా? పనికి వెళ్దామని కాదండి, స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్ముదామనుకుంటున్నాం అని మీనా చెప్పగానే ఎగిరి గంతెయ్యాలనిపించింది ఆకాష్కి. అయ్యో మీనా, నేను నాన్న చెప్పాలనుకున్నది కూడా ఇదే. అత్తాకోడళ్ళు ఏదైనా పని చేస్తే బావుంటుందని. కానీ ఇద్దరూ స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్ముతామని అనుకున్నారు కదా. చాలా సంతోషం. అలాగే చేసమ్మండి. కావాలంటే నేను నాన్న సాయం చేస్తాం. మనకందులో డబ్బు బాగా వస్తుందంటే అందరం కలిసి అదే పని చేసుకుందాం. ఏంటి, మీరు మావయ్య మాతో చెప్పాలనుకున్నది కూడా ఇదేనా? అవును మీనా, ఇదే చెప్పాలనుకున్నాం, కానీ చెప్పలేకపోయాను. అదే ఎందుకు చెప్పలేకపోయారు? అంటే మా అత్త కోడళ్ళం అర్థం చేసుకోలేమని మీకు మీరే అనుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఆ విషయం వదిలేయ్ మీనా. అత్తాకోడళ్ళు అర్థం చేసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు. వెళ్ళి ఆ పనిలో ఉండండి. ముందుగా ఈ స్పైసీ ఆలూ టిక్కీ తిని చెప్పండి ఎలా ఉందో. ఓహో మీనా, లంచ్కి కూడా స్పైసీ ఆలూ టిక్కీ చేసి తీసుకొచ్చావా? తింటాను. నాన్నొచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటాం. నువ్వు ఇంటికెళ్ళి కావలసినవి రాసి పెట్టుకోండి. ఎక్కడ పెడతారో చోటు చూసుకోండి. ముఖ్యంగా జనాలు తిరిగే చోట పెట్టండి మీనా. సరేనండి, వచ్చాక మావయ్యకి చెప్పండి, నేను వెళ్తున్నాను సరే మీనా, చెప్తాను అని ఆకాష్ చెప్పగానే మీనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆకాష్ లంచ్ బాక్సుల్లో ఉన్న స్పైసీ ఆలూ టిక్కీ చూస్తుండగా తండ్రి ఆనందం వచ్చాడు. జరిగింది మొత్తం చెప్పాడు. ఇద్దరూ సంతోషిస్తూ మీనా చేసిన స్పైసీ ఆలూ టిక్కీ తిన్నారు. 2 రోజుల తరువాత అత్తాకోడళ్లు కలిసి రోడ్డు మీద జనాలెక్కువగా తిరిగే చోట స్పైసీ ఆలూ టిక్కీ చేసి అమ్మటం మొదలెట్టారు. 2-3 రోజుల రాబడి ఇబ్బంది పెట్టినా రోజులు గడుస్తున్న కొద్దీ తింటున్న వాళ్ళు పెరుగుతూ ఉండడంతో డబ్బు అధికంగా రావటం మొదలైంది.
దాంతో అందరూ సంతోషంగా ఉంటారు. రుద్రవరం అనే ఊళ్ళో సావిత్రి అనే పెద్దావిడకి 2 కొడుకులుండేవాళ్లు. పెద్దవాడు పొలం దున్ని వ్యవసాయం చేసేవాడు. చిన్నవాడు బాగా చదువుకొని అదే ఊళ్ళో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సావిత్రి మొదటగా పెద్ద కొడుక్కి లక్ష్మి అనే పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. పెద్దోడికి పెళ్లైన కొద్ది రోజులకే చిన్నోడు గొప్పింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. అమ్మయ్యా, నా 2 కొడుకులకి పెళ్లి చేయాల్సిన బాధ్యత అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా 2 కోడళ్ల దగ్గరుంటే సరిపోతుంది అనుకుంటూ ఉండగా ఇంతలో రిచ్ కోడలు దివ్య కాపురం పెట్టడానికి అత్తగారింటికొచ్చింది. రా చిన్న కోడలా, అందరూ బాగున్నారా అంటూ అడిగింది సావిత్రి. దానికి దివ్య సమాధానమివ్వకుండా ఇంటిని అలాగే చూస్తూ కిచెన్ లోకి వెళ్ళింది. వెంటనే పరుగులు తీస్తూ బయటకొచ్చి పక్కనున్న భర్తతో, యాక్ ఛీ, ఈ ఇల్లేంటి ఇంత దారుణంగా ఉంది? ఆ కిచెన్ లోకి వెళ్ళగానే నా కడుపులో తిప్పినట్టు అనిపించింది. నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను. అది కాదమ్మా, చిన్నోడికి జాబ్ వచ్చింది ఈ మధ్యగా. నిదానంగా ఇంటిని బాగు చేయిస్తాడు, కిచెన్ కూడా మంచిగా చేయిస్తాడులే అంటూ సర్ది చెప్పింది సావిత్రి. ఇంతలో పెద్ద కొడలు లక్ష్మి ఇంటికొచ్చి, కొద్ది రోజులు సర్దుకుపోతే అన్ని కుదురుతాయి, ఓపిక పట్టు దివ్యా. ఏంటి ఓపిక పట్టేది? నేనిలాంటి పేద బ్రతుకులు మీ మధ్య అస్సలు బ్రతకలేను. నేను రిచ్గా పుట్టాను, రిచ్గానే బతుకుతాను. నేనైతే ఇంట్లో కాపురం చెయ్యను. పదండి, పక్కనే ఉన్న ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడ కొత్త కాపురం పెడదాం అంటూ తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లిపోయింది. చిన్న కొడుకు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. రే, నువ్వైనా చెప్పరా? తను చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది. నేను తను పక్కనుంటాం. తను బాగా రిచ్ అమ్మాయి, ఇక్కడుండలేదు. కావాలంటే నువ్వు నాతో రా, నిన్ను మేమే చూసుకుంటాం. మీ వాళ్ళకం చూస్తుంటే చూసుకునేటట్టే ఉంది. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని అనగానే చిన్నోడు బయటికెళ్లిపోయాడు. సావిత్రి చాలా బాధపడుతుంది. అత్తయ్యా, ఎందుకంత బాధపడటం? వాళ్ళు పక్కనే ఉంటారుగా, మీరు వెళ్లి చూసొస్తూ ఉండండి. నేను బాధపడేది అందుకు కాదు. ఎప్పుడు మనందరం కలిసిమెలిసి ఒకే చోటు ఉండాలనుకునేదాన్ని. ఇప్పుడు సడన్ గా వేరుపోయేసరికి బాధగా ఉంది. ఇక అది వాళ్ళిష్టం, మనమేం చేస్తాం చెప్పండి అంటూ వంటగదిలోకి వెళ్లి కట్టెల పొయ్యి మీద వంట మొదలెట్టింది లక్ష్మి. ఇక రిచ్ కోడలు పక్కనే ఉన్న ఒక కొత్త ఇంటిని అద్దెకి తీసుకుని 4 రోజులు పని చేయించి ఆ ఇంటిని అలాగే కిచెన్ ని మోడర్న్ గా తయారు చేయించుకుంది. ఒకరోజు రిచ్ కోడలు అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చి, అత్తయ్య, అక్క, ఓసారి ఇద్దరు ఇలా రండి అంటూ పిలిచింది. ఇద్దరు వెంటనే బయటికొచ్చారు. లక్ష్మి దివ్యని చూసి, రా దివ్య, ఇంట్లోకి రా, బయట నిలబడ్డావేంటి? చిచ్చి, మీ ఇంట్లో బొద్దింకలు తిరుగుతుంటాయి, నేను రాను. అప్పుడు సావిత్రికి కోపం వచ్చి, మరిప్పుడు దేనికి పిలిచావు మమ్మల్ని? ఒకసారి ఇద్దరు నా ఇంటికి రండి చెప్తాను అంటూ ఇద్దరిని తన ఇంటికి తీసుకెళ్లింది దివ్య. ఇంట్లో కిచెన్ సెటప్ చూసి అత్త లక్ష్మి ఆశ్చర్యపోయారు. ఇలా ఉండాలి ఈ రిచ్ కోడలి ఇల్లు అంటే. మీరెళ్ళి ఇక పొగగొట్టంతో ఊదుకుంటూ ఉఫ్ ఉఫ్ అని దగ్గుతూ బతకండి అని ఎగతాళి చేసి పంపించింది. లక్ష్మి సావిత్రి ఇంటికొచ్చారు. అత్తయ్య, ఎంత బాగుందో కదా ఇంట్లో కిచెన్. మనం ఎప్పుడు చేయిస్తామో అలా. వాడి జీతం డబ్బులతో అలా ఇంటిని బాగు చేద్దామనుకున్నాను. కానీ ఆ మహాతల్లొచ్చి తన్నుకుపోయింది. పొలం మీద చూస్తే ఏ ఆదాయం రావట్లేదు. ఇక ఎప్పుడు బాగు చేయించాలో ఏంటో. ఈ పేద బ్రతుకులు మారేదెన్నడో అనుకుంటూ బాధపడింది సావిత్రి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తూ ఉంది పెద్ద కోడలు. ఎక్కువ పొగ రావడంతో ఆ పొగ పక్కింట్లో ఉన్న రిచ్ కోడలు ఇంట్లోకి వెళ్ళింది. దాంతో రిచ్ కోడలికి కోపం వచ్చి పక్కింటికి వెళ్లి పువర్ కోడల్ని తిడుతూ, మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇంత పొగ బయటికి వదులుతుంటే పక్కన వాళ్ళెలా బతకాలి? మీకంటే తెలివిలేదు, అలా కట్టెలు కాల్చి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అలా అని పక్కనోళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇంకోసారి పొగ నా ఇంటి వైపు వస్తే బాగుండదు చెప్తున్నా అంటూ తిట్టేసి వెళ్లిపోయింది. కోడలు ఏమనలేక పొగ బయటికి వెళ్లకుండా కిటికీలు మూసింది. దాంతో ఇంట్లో పొగ కమ్ముకొని అత్త కోడళ్ళకి బాగా దగ్గొచ్చింది. సావిత్రి దగ్గుతూ, అబ్బా, ఈ రిచ్ కోడలు పోరు పడలేకున్నామే. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనుకుంటుండగా ఇంతలో బయట నుండి ఒక ఆటోలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. అత్త కోడళ్ళు ఏంటా అని బయటకొచ్చారు.
అప్పుడే దివ్య కూడా బయటికి వచ్చింది. గ్రామస్తులందరికీ గొప్ప అవకాశం. రానున్న దీపావళి సందర్భంగా ఊళ్ళో వంటల పోటీలు జరగనున్నాయి. రుచికరమైన వంటలు చేసుకొచ్చిన వాళ్ళకి న్యాయ నిర్ణేతల చేత గొప్ప బహుమతులిచ్చి సత్కరించబడును అంటూ వెళ్ళింది ఆటో. దివ్య పూర్కోడలు వైపు చూసి, ఇది మీలాంటి పూర్ కిచెన్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు. అనవసరంగా నాతో పోటీకి వచ్చి ఓడిపోయి పరువు పోగొట్టుకోకండి అంటూ వెళ్ళింది. అది విన్న సావిత్రి లక్ష్మికి కోపం వచ్చి, కోడలా, నువ్వు ఎంత రుచిగా వంట చేస్తావో నాకు బాగా తెలుసు. ఎలాగైనా పోటీలో నువ్వు పాల్గొని దాన్ని పొగరనచాలి అంది సావిత్రి. పోటీ రోజు రాని వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా రుచికరమైన వంటలు వండుకొని పోటీ దగ్గరికి వెళ్లారు. లక్ష్మి కట్టెల పొయ్యి మీద నెయ్యితో చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది. న్యాయ నిర్ణేతలు అందరి వంట రుచి చూస్తూ ఉన్నారు. దివ్య, లక్ష్మి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందరి వంటలు రుచి చూడటం జరిగింది. ఈ పోటీలో అందరికంటే రుచికరమైన వంట శ్రీమతి లక్ష్మి గారిది అంటూ ప్రకటించాడు ఆ వ్యక్తి. దాంతో లక్ష్మి, సావిత్రి సంతోషంతో గెంతులు వేశారు. తర్వాత లక్ష్మిని స్టేజ్ మీదకి పిలిచి సత్కరించి ప్రైజ్ మనీ అందించారు. అదంతా చూసిన దివ్య అవమానంతో సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ప్రైజ్ మనీ తీసుకున్న అత్త కోడళ్ళు సంబరాలు జరుపుకున్నారు.